ఈరోజు మనము ముఖ సౌందర్యానికి పెరుగును వీటితో కలిపి వాడితే ముడతలు పడ్డ చర్మం బిగుతుగా మారి ముఖము మిలమిలా మెరుస్తుంది. పెరుగును ఏ విధంగా వాడాలో తెలుసుకుందాము. ఈ రోజుల్లో మార్కెట్లో రకరకాల ఖరీదైన రసాయనాలతో నిండిన సౌందర్య ఉత్పత్తులు లభిస్తున్నాయి. వాటిలో ఏది సురక్షితమైనది, ఏది మంచిది, ఏది కాదు అని చాలామందికి తెలియదు. అందుకే ఇంట్లోనే లభించే పెరుగు మన చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. పెరుగులో ఉన్న సహజ గుణాలు చర్మానికి పోషణను అందిస్తాయి. పెరుగులో సహజంగా లభించే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన మురికి, జిడ్డు, మృతుకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా, శుభ్రంగా, కాంతివంతంగా చేస్తుంది. ఈ ఆమ్లం కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేస్తాయి. క్రమం తప్పకుండా పెరుగును వాడటం వలన ముఖంపై సహజమైన మెరుపు వస్తుంది. పెరుగులో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి కాంప్లెక్స్ చర్మ కణాలను బలోపేతం చేసి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. చర్మంలో తేమను నిలిపి ఉంచుతుంది. దీనివల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారికి పెరుగు ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్. చర్మం మంట, దురద, పొడి బారడం లాంటి సమస్యలు ఉంటే పెరుగును అప్లై చేయడం వలన ఒక సులభమైన పరిష్కారం. ఈ విధంగా అప్లై చేయడం వలన చర్మంపై మంటను, చీకాకును, దురదను తగ్గిస్తాయి. ముఖ్యంగా పెరుగు వేసవిలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా పెరుగు వాడడం వల్ల చర్మం చల్లబడడమే కాక సున్నితంగా మారుతుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు రసాయన ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అలాంటి వారికి పెరుగు ఒక సహజమైన, సున్నితమైన ప్రత్యామ్నాయం. పెరుగును ఉపయోగించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగి దుమ్ము, ధూళి తొలగిపోయిన తర్వాత తాజా పెరుగును ముఖానికి నెమ్మదిగా మసాజ్ చేస్తూ రాసుకోవాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడగాలి. ఈ విధంగా చేయడం వల్ల చర్మం రంగు మెరుగుపడుతుంది, ముడతలు రాకుండా అందంగా ఉంటుంది. పెరుగులో నిమ్మరసం కలిపి వాడితే చర్మం శుభ్రపడటం, మెరుపు మరింత పెరుగుతుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి చర్మంపై ఉన్న మచ్చలను తగ్గిస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 30 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం తాజాగా, శుభ్రంగా, కాంతివంతంగా తయారవుతుంది. అలాగే సున్నితమైన చర్మం ఉన్నవారు నిమ్మరసాన్ని తక్కువ మోతాదులో వాడుకోవచ్చు. ఎందుకంటే వీళ్లకు చర్మం మంటలేస్తుంది. వీళ్ళు పెరుగును వాడడమే మంచిది. పెరుగు చర్మంలోని తేమను నిలిపి ఉంచుతుంది, మొటిమలు తగ్గిస్తుంది, రంగును మెరుగుపరుస్తుంది. నల్లగా ఉన్నవారు క్రమం తప్పకుండా వాడటం వలన ముఖకాంతి మెరుగుపడుతుంది. కాబట్టి పెరుగును వాడదాం. ముఖ సౌందర్యాన్నే కాదు, ఆరోగ్యాన్ని పెంచుకుందాం.